బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రాహుల్ గాంధీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ తన దిగజారుడుతనానికి మరోసారి చాటి చెప్పిందని మండిపడ్డారు. గతంలోనూ 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే మరోసారి రాజ్యాంగ విలువలను పాత్రేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారినట్లు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవనటం శాసనసభను అవమానించడమేనని ఫైర్ అయ్యారు. గోడ దూకిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు విఫలయత్నం చేసినా ప్రయోజనం లేదని, వాళ్ళంతా ప్రజా కోర్టులో ఎప్పుడో మాజీలు అయిపోయారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్ రాహుల్ గాంధీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ తన దిగజారుడుతనాన్ని మరోసారి చాటి చెప్పిందని మండిపడ్డారు. గతంలోనూ 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే మరోసారి రాజ్యాంగ విలువలను పాతరేశాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. పార్టీ మారినట్లు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవనటం శాసనసభను అవమానించడమేనని ఫైర్ అయ్యారు. గోడ దూకిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు విఫలయత్నం చేసినా ప్రయోజనం లేదని, వాళ్ళంతా ప్రజా కోర్టులో ఎప్పుడో మాజీలు అయిపోయారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు కేటీఆర్.